హాయ్ రీల్ రిపోర్టర్. మీరిప్పుడు సక్సెస్ఫుల్గా ఎంపికయ్యారు. ఫోన్ పట్టుకుని సరే అసలు నేను ఏం కాంటెంట్ చేయాలి, న్యూస్ చేయాలా లేక నాకు నచ్చిన ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలా అని ఆలోచిస్తుంటారు. ఈ గందరగోళానికి సమాధానం ఈ పాఠంలో దొరుకుతుంది. మీ లక్ష్యం చాలా సింపుల్: జనాలు ఇష్టపడి చూసే, షేర్ చేసే కాంటెంట్ క్రియేట్ చేయడం. బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. న్యూస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. రీల్ రిపోర్టింగ్ ప్రోగ్రాంలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ న్యూస్. పొద్దున్నే లేచారు, కాఫీ తాగుతున్నారు, వేడి న్యూస్ యాప్ ఓపెన్ చేశారు. వేడి న్యూస్లో మీకు చాలా న్యూస్ ఐటమ్స్ కనిపిస్తాయి. వాటిల్లో ఏదో ఒక న్యూస్ చూసి చదివి, అరే ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్గా ఉందే, ఇది నేను నలుగురికి చెప్తే వాళ్ళు ఆసక్తిగా చూస్తారు, షేర్ చేస్తారు అని మీకు అనిపించేలా ఉంటుంది కదా. అలా అనిపించిన న్యూస్ పీస్ని పిక్ చేసుకొని మీరు ఒక వీడియో క్రియేట్ చేసి మీ స్టైల్లో చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న విషయం: వే2 న్యూస్ ఒక్కటే కాదు, వేరే కేటగిరీస్ ఆఫ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ కోసం, అంటే ఇంటర్నేషనల్ వెబ్సైట్స్కి వెళ్ళి ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి చదవచ్చు, బిజినెస్ వెబ్సైట్స్కి వెళ్ళొచ్చు. ఇలా ఇంటర్నెట్లో చాలా స్టోరీస్ అండ్ సోర్సెస్ ఉంటాయి. మీ కాంటెంట్ కేటగిరీ ప్రకారంగా మీరు సోర్సెస్ వెతుక్కొని పెట్టుకోవాలి. అందులోంచి న్యూస్ పీసెస్నే తీసుకోవచ్చు. న్యూస్ పికింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు జరిగిన న్యూస్లో నుండి మీ ఫాలోవర్స్కి యూస్ఫుల్, ఎమోషనల్ లేదా ఇంట్రెస్టింగ్ అయిన దాన్ని ఎంచుకోవడమే ఈజియెస్ట్ అప్రోచ్ అన్నమాట. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్లో వాళ్ళు ఏదో ఒక ఎలిమెంట్కి కనెక్ట్ అవ్వాలి. అయితే అది వాళ్ళకి యూస్ఫుల్ అనిపించాలి, లేదా ఆ న్యూస్లో ఏదైనా ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉండాలి వాళ్ళు రిలేట్ అవ్వడానికి, ఆర్ జస్ట్ ఇంట్రెస్టింగ్ ఆర్ ఇన్ఫర్మేషనల్ కూడా అవ్వచ్చు అనమాట. ఇలా ఏదో ఒక ఎలిమెంట్ అనేది మీరు డెఫినెట్గా చూసుకొని, ఆ ఎలిమెంట్ అంటూ ఉంది అంటేనే ఆ కాంటెంట్ పీస్ని పిక్ చేసుకోవాలి. సో పికింగ్ ఈజ్ వెరీ క్రిటికల్ అనమాట. ఇది న్యూస్లో అయితే. అదే ఇన్ఫోటైన్మెంట్ పరిస్థితి ఏంటి? కొంతమందికి న్యూస్ చాలా సీరియస్గా అనిపించవచ్చు, హెవీగా అనిపించవచ్చు. పర్ఫెక్ట్. న్యూస్ ఒక్కటి ఇన్ఫర్మేషన్ కాదు, మిగతా కేటగిరీస్లో కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి. వాటిని ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేటివ్గా చెప్పచ్చు అండ్ ఎంటర్టైనింగ్గా కూడా చెప్పచ్చు. అందుకే ఇన్ఫోటైన్మెంట్ అని దీన్ని మేము అంటామన్నమాట. మీకు ఏ కేటగిరీ నచ్చితే ఆ కేటగిరీ ఎంచుకున్నారు మీరు ఒకవేళ న్యూస్ కాకుండా వేరే కేటగిరీ ఎంచుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కానీ, టెక్ కానీ, హెల్త్, ఎడ్యుకేషన్, మైథాలజీ, డివోషనల్, ఏదైనా సరే, వాటిల్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్తున్న టాపిక్స్ ఏంటి అనేది. ఒకవేళ టెక్నాలజీ అనే కేటగిరీ మీరు తీసుకుంటే, ఆల్రెడీ బయట చాలామంది దాంట్లో ఫోన్ రివ్యూలు, గ్యాడ్జెట్ రివ్యూలు ఇవి చెప్తూ వచ్చారు. బట్ ఫర్ ఎ చేంజ్ మీరు ఏఐ, ఆటోమేషన్, సైన్స్లో ఉన్న టెక్ ఏంటి, బయోటెక్నాలజీ, కొత్త గ్యాడ్జెట్స్ ఏమైనా సరే ఇంట్రెస్టింగ్గా కనిపించాయి, ఇట్లాంటి వాటి మీద రీసెర్చ్ చేస్తూ టెక్నాలజీ అనే కేటగిరీలో వాటి గురించి చెప్తూ ఉండొచ్చు. దాని ద్వారా మీకు మంచి ఎంగేజ్మెంట్ వస్తుంది, మంచి ఫాలోవర్స్ వస్తాయి అండ్ మంచి ఎర్నింగ్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీరు ఫినాన్స్ తీసుకున్నారు అంటే మనీ బేసిక్స్, స్పెండింగ్, ఇన్వెస్ట్మెంట్, క్రెడిట్ కార్డుల గురించి కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. హెల్త్ పిక్ చేసుకుంటే న్యూట్రిషన్, ఇంటి చిట్కాలు, సింపుల్ ఫిట్నెస్ టిప్స్, అవేర్నెస్ ఇట్లాంటివి చెప్పొచ్చు. ఒకవేళ మైథాలజీ అనుకుంటే పురాణాలు, సుందరకాండ, రామాయణం, మహాభారతం కథ లాంటివి చెప్పొచ్చు. కేటగిరీ కాంటెంట్ అనేది చాలా డెప్త్ ఉంటుందండి. అందులోంచి మీరు ఎంత బాగా ఇంటర్నెట్ని యూస్ చేసుకొని వెతికితే అంత బాగా కాంటెంట్ మీరు పిక్ చేయగలుగుతారు. దాన్ని మీరు బాగా చెప్తే చాలు, మీకు సక్సెస్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది రీల్ రిపోర్టర్ ప్రోగ్రాంలో. ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాం. మీరు ఆల్రెడీ చాలా ధారాళంగా, సహజంగా మాట్లాడగలిగే కేటగిరీని ఎంచుకొని ఉంటుంటే దాంట్లో మీరు సక్సెస్ అయ్యే స్కోప్ మీకు చాలా ఎక్కువ ఉంటుంది. లేదు, నాకు ఈ కేటగిరీలో ఇంట్రెస్ట్ ఉంది అందుకని నేను పిక్ చేసుకున్నాను అని అనుకున్నారు అంటే ఆ కేటగిరీ మీద రీసెర్చ్ చేసుకొని మీరు కాంటెంట్ క్రియేట్ చేస్తే ఈజీ అనమాట. సక్సెస్ ఫార్ములా న్యూస్ అయినా, ఇన్ఫోటైన్మెంట్ అయినా, ఎనీ కేటగిరీ స్పెసిఫిక్ కాంటెంట్ అయినా ఒకటే అండి. 3 పాయింట్స్ ఉంటాయి. ఏ కేటగిరీ ఎంచుకున్నా టాపిక్ ఎంపిక చాలా కీలకం. జనాలు ఎప్పుడూ రియల్ వాల్యూ ఉన్న టాపిక్నే ఎక్కువగా చూస్తారు. ప్రాక్టికల్గా టాపిక్ పిక్ చేసేటప్పుడు ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చెక్ పాయింట్ 1: ఇది చూసే వాళ్ళకి యూజ్ అవుతుందా? కాంటెంట్ ఆడియన్స్కి ఉపయోగపడితేనే మీ వీడియో వర్క్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2: ఇది నేను షార్ట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలనా? రీల్ లెంత్ 60 సెకండ్స్ మాత్రమే కాబట్టి క్లారిటీ ముఖ్యం. పాయింట్ నెంబర్ 3: ఇది నాకు వ్యూస్ మరియు ఫాలోవర్స్ని తేగలదా? మీరు కరెక్ట్ టాపిక్ పిక్ చేసినప్పుడే వ్యూస్ గ్రో అవుతాయి, పేమెంట్స్ పెరుగుతాయి మీకు. సో దాని అకార్డింగ్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ కాంటెంట్ పీస్ అసలు నాకు ఏమి ఇస్తుంది? ఫాలోవర్స్ ఇస్తుందా, వ్యూస్ ఇస్తుందా, ఎంగేజ్మెంట్ ఇస్తుందా? ఎంగేజ్మెంట్ అంటే ఏం లేదు, జనాలు చూస్తారా? ఫైనల్ టేక్అవే ఏంటంటే, ఈ 3 పాయింట్స్ మీరు కానీ ఎన్ష్యూర్ చేసుకున్నారు అంటే, మీ కరెక్ట్ టాపిక్ దానికి యాడ్ అయ్యింది అంటే మీకు సక్సెస్ అనేది డెఫినెట్గా రీల్ రిపోర్టర్ ప్రోగ్రాంలో కనిపిస్తుంది. సో ఈ క్లాస్ సారాంశం ఏంటంటే, న్యూస్ లేదా మీకు నచ్చిన ఇన్ఫోటైన్మెంట్ కేటగిరీ ఎంచుకోండి.
ఆడియన్స్కి వాల్యూ ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి అండ్ ఇవి దృష్టిలో పెట్టుకొని కాంటెంట్ని క్రియేట్ చేయండి. నెక్స్ట్ లెసన్లో కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఫార్మాట్ ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాలు డీటెయిల్గా నేర్చుకుందాం. లెసన్ 3కి వెళ్ళిపోదామా?